ఇటీవల కాలంలో స్థూలకాయులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఒబేసిటీతో శరీరానికి అనేక జబ్బులు వస్తాయి. బరువు ఎక్కువగా ఉన్నవారిలో కొంతమందికి పొట్ట ముందుకు తన్నుకు వస్తుంది. ఇలా ఉండటానికి కారణం పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం. ఇలాంటి వారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి అనే విషయం మనకు తెలుసు. అయితే పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల దీర్ఘకాలిక చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని యూకే పరిశోధకులు కనుగొన్నారు. ఇది అధిక బరువుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్య విషయం. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. పొట్ట భాగంలో కొవ్వుకు సోరియాసిస్కు మధ్య ఎంతో దగ్గర సంబంధముందని, సోరియాసిస్కు బెల్లి ఫ్యాట్ ఒక ప్రధాన కారణమని పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఇందుకోసం నడుము, కటి నిష్పత్తి, పొత్తికడుపు కొవ్వు నిష్పత్తి, నడుము చుట్టుకొలత, పొట్ట చుట్టూ ఉన్న మొత్తం కొవ్వు కణజాలాలతో పాటు శరీరంలోని 25 వేరు శరీర అవయవాలులోని కొవ్వు పరిణామాలను పరిశీలించారు. ప్రత్యేకించి నడుము చుట్టూరా కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి సోరియాసిస్ దగ్గర సంబంధం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా పరిశోధనలు కనిపెట్టారు. సోరియాసిస్కు జన్యుమూలాలు కూడా లేకపోలేదు. అయినప్పటికీ పొట్ట దగ్గర కొవ్వు కలిగిన వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలకు ఈ ముప్పు మరింత ఎక్కువ. అలాగే బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఊబకాయం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయగలుగుతున్నప్పటికీ దీని ద్వారా సోరియాసిస్ ముప్పును ఖచ్చితముగా అంచనా వేయలేమని కూడా పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే సోరియాసిస్ ముప్పు విషయంలో శరీరంలో కొవ్వు పేర్కొన్న ప్రదేశం కీలకంగా మారుతుందని, నడుము చుట్టూ చేరుకున్న కొవ్వు సోరియాసిస్ ముప్పును పెంచుతుందని తామీ ప్రయోగం ద్వారా కనిపెట్టినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు పేరుకుపోకుండా కాపాడుకునే వారికి సోరియాసిస్ ప్రమాదం ఒకటే కాదు, డయాబెటిస్, గుండె జబ్బులు, రక్తపోటు, పక్షవాతం లాంటి ప్రమాదకర జబ్బులు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అతి ఎప్పుడూ అనర్థమే. అందుకే అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.